హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కజ్జికాయలండి. సో ఎన్నో టైప్స్ ఆఫ్ కజ్జికాయలు ఉంటాయి. సో ఇప్పుడైతే ఈజీగా కొబ్బరి తురుముతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం. ఫస్ట్ అయితే మైదాలో కొంచెం సాల్ట్ వేసుకొని బ్యాటర్ని అయితే కలిపేయాలండి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి, కొంచెం స్మూత్గానే కలపాలి. సో వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలండి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది, కలిపేసాం. సో దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా బీట్ అయితే చేయాలి, బాగా ప్రెస్ చేసుకోవాలి, కలుపుకోవాలండి ఒత్తుకుంటూ. సో పిండి అయితే కలుపుకొని సైడ్ పెట్టేయాలి, ప్లేట్ పెట్టేసి. ఇప్పుడైతే కొబ్బరి తురుము ఉంటుంది కదండి, కొబ్బరి తురుముని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక టూ మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా ఇప్పుడేమో గసగసాలు వేసుకోవాలి. 2 స్పూన్స్ గసగసాలండి వేసుకొని, గసగసాలు వేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో మీలో ఎవరికైతే కజ్జికాయలు ఇష్టమో వాళ్ళు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి, డ్రై ఫ్రూట్స్ అవి కలుపుకున్న మిక్స్ అవి. ఇప్పుడైతే దాంట్లో డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్, పిస్తా వేసుకోవాలి. మీకు ఏవైతే ఇష్టమో అవి వేసుకోవచ్చండి. ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. పంచదార వేసుకోవాలి, టేస్ట్ చూసుకొని పంచదార ఎంత పట్టిద్దో వేసుకోవాలండి. వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. సో మిక్స్ చేసుకుంటే బ్యాటర్ ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా పూరికి చేస్తాం కదండి, చిన్న బాల్స్ అలా చేసుకోవాలి. చేసుకొని ఒత్తుకోవాలండి. పిండి వేసుకుంటూ, పొడి పిండి వేసుకుంటూ ఒత్తుకోవాలి. కొంచెం పల్చగానే ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇప్పుడు చేసి పెట్టుకున్న ఫిల్లింగ్ ఉంది కదండి, అది వేసుకొని మధ్యలో వాటర్ అయితే లైట్గా స్ప్రెడ్ చేసి ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చేసుకొని ఫోర్క్తో అయితే డిజైన్ అయితే పెట్టుకోవచ్చండి, చూపిస్తున్న విధంగా పెట్టుకుంటూ అన్నీ ఈ విధంగానే రెడీ అయితే చేసుకోవాలండి. కజ్జికాయలో చాలా వెరైటీస్ ఉంటాయండి. మీకు ఏ విధమైన కజ్జికాయలు అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు చూపించిన విధంగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకోటి చేస్తున్నామండి. మధ్యలో ఫిల్లింగ్ వేసుకొని మిక్స్ చేసి పెట్టిన ఫిల్లింగ్ వేసుకొని రౌండ్గా వాటర్ కొంచెం రాయాలండి. రాసి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇదైతే మెల్లిగా తీసి పక్కనైతే పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఇంకోటి అలాగే ప్రెస్ చేసుకొని ఫిల్లింగ్ వేసుకొని వాటర్ అయితే అద్దుకోవాలండి. అద్దుకొని ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఇది హ్యాండ్తోనే చేసి చూపిస్తాము. ఇంకో డిజైన్ అండి, మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి హ్యాండ్తో. ఫోల్డ్ ఇలా చేసుకుంటే డిజైన్ అయితే ఇలా వచ్చిద్దండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే చేసుకోండి. ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకొని ఇలాగే అన్నీ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేద్దాం. కడాయిలో ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పైన కుక్ అయ్యి లోపల పచ్చిగా ఉంటాయండి, మెత్తగా అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో అయితే క్రిస్పీగా వస్తాయండి. సో కుక్ అయితే అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో మీకు కజ్జికాయలు ఎలా ఉన్నాయో, నచ్చిందో లేదో కమెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. కజ్జికాయలు అన్నీ రెడీ అయిపోయాయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. అండ్ ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీజ్.